తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్ తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. చాడే లేదన్నా. పచ్చబుట్టలో తాక్కున్నారా? మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి. నాయన అన్నా కాదురా, చిన్నాయన పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. దీపాలు గంగలో వదిలిపెట్టండి. బాబా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రామో, సారీ బాబా. నిమిషం క్రితం వరకు నేనే లక్కీ అనుకున్నాను. రాము నీ కరెక్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ బాబా. రాము డేంజర్లో ఉన్నాడు బాబా. నాన్నకి అన్నయ్యకి విషయం తెలిసిపోయింది. వాళ్ళిద్దరిని ఏం చేస్తారోనని భయంగా ఉంది. నేను మావైతే మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రాముని కలు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా.
పోండ్రా. ఏం తల్లుడు పక్క పిలిచినావు? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య. జగ్గు తీసేస్తే ఎవరు ఈ బ్రిడ్జ్ దాటలేరు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్లో ఉంది. త్వరగా 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 పదండి. మీరు ఇంక రావద్దండి, వెళ్ళిపోండి. మీ మంచితనాన్ని జన్మలో మర్చిపోలేనండి. మీ శత్రువు కొడుకునని తెలిసినా కూడా నా ప్రాణాలు కాపాడారు. మీ నాన్నగారు మీ అన్నయ్యలో అడుగు బయట పెడితే నన్ను చంపేస్తారని 24 గంటలు వణుకుపోయానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి.